హాయ్ అండి, నిన్నటి వీడియోలో బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది చూపించాను కదా. మీరు ఇంటి దగ్గర ఖచ్చితంగా ప్రాక్టీస్ చేశారు అనుకుంటున్నాను. మీకు బ్యాక్ పార్ట్ అనేది నీట్గా కటింగ్ అనేది వచ్చేసింది అనుకుంటున్నాను నేను. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేద్దాం. ఇది చూడండి, క్లాత్ని ఇలా ఈ చివర తీసుకోండి. ఆ చివర బ్యాక్ పార్ట్ కట్ చేసేసాం కదా. ఇప్పుడు ఈ చివర హ్యాండ్స్ కోసం తీసుకోండి. ఈరోజు నేను హ్యాండ్ కటింగ్ చూపిస్తాను. మన క్లాస్ 2 అనమాట హ్యాండ్ కటింగ్. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసుకోండి. హ్యాండ్ కటింగ్ కొంచెం బిగినర్స్కి చాలా గజిబిజిగా ఉంటుంది, కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. మీకు ఆ ఇబ్బంది కూడా లేకుండా నేను నీట్గా చాలా సింపుల్ వేలో మెథడ్లో చెప్తాను. ఇలా చూడండి, హోల్డింగ్స్ మనకి వెళ్ళి ఉన్నాయి, ఓపెన్స్ అనేది అటు సైడ్ ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ఇలా క్లోజ్ చేయండి. ఇలా 4 హోల్డింగ్స్లోకి రావాలి. ఇది చూడండి, ఇది జాయింట్ అనమాట. ఇవి 2 ఓపెన్స్ 2 అనమాట. ఈ మొత్తం 4 హోల్డింగ్స్ ఇటు సైడ్కి రావాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఎల్ స్కేల్ హెల్ప్తో స్ట్రైట్ లైన్ గీసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ హెచ్చు తక్కువ లేకుండా ఫస్ట్ అయితే ఒక లైన్ గీసేసుకోండి. ఇక్కడ 4 క్లాత్స్ సేమ్గా ఉన్నాయో లేవో కిందికి ఒకసారి చూసుకోండి. ఇక్కడ చూడండి, నేను గీసిన గీతకి 4 లైన్స్ కరెక్ట్గా లేవు, మళ్ళీ గీస్తున్నాను. ఓకే, ఇప్పుడు వచ్చేసేసి ఇది మడతెట్టి కుట్టేది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ మందం ఒక లైన్ గీసుకుంటున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేస్తున్నాను. బిగినర్స్కి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది ఎన్ని లైన్స్ ఉంటే కూడా, అందుకని నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు టైలరింగ్ వస్తుంది ఫ్రెండ్స్. మీరు స్కిప్ చేసుకుంటూ యుగంలో ఫాస్ట్గా నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం చాలా కష్టం. కొంచెం అంటే ఎగుడు దిగుడు అయినా కానీ హ్యాండ్స్ అయితే మాత్రం ఖచ్చితంగా మీకు బొంగ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నీట్గా నేర్చుకోండి. ఇక్కడ హ్యాండ్ పొడవు ఎంత ఉందో చూద్దాం. వాళ్ళైతే 5.5 పెట్టమన్నారు. ఇది బుట్ట చేయి కాబట్టి పొడుగు లెంత్ ఎక్కువ ఉంది. సో 5.5 ఇంచెస్కి నేను ఇక్కడ మార్క్ చేస్తున్నాను. హ్యాండ్ పొడవు నేను ఇప్పుడు చూపించాను కదా, అలా చూసుకోవాలి. కాకపోతే ఇక్కడ బుట్ట చేయి కాబట్టి అది క్లారిటీగా లేదు. 5.5కి మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ పైకి ఖర్చులకి లైన్ గీసాను. మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ 5.5కి ఇక్కడ లైన్ గీసేసి వీళ్ళ చంక లోతు ఎంత ఉందో, అంటే చిన్న బ్లౌజ్ వాళ్ళకి పెద్ద బ్లౌజ్ వాళ్ళకి అలా ఉంటుంది కదా చూపించే విధానం. నేను అలా చూపించట్లేదులేండి, మీకు అర్థమయ్యేలాగా. బ్లౌజ్ని ఇలా ప్లేస్ చేయండి. ఇది బుట్ట చేయి కాబట్టి ఇంకా క్లారిటీగా లేదు. ప్లెయిన్ హ్యాండ్ అయితే ఇంకా ఈజీగా అర్థమవుతుంది మీకు. బ్లౌజు ఇలా ప్లేస్ చేసేసి ఇలా పెట్టేసేసి ఇక్కడ మార్క్ పెట్టేసేయండి. ఈ మార్క్ అనేది ఎన్ని ఇంచెస్ వచ్చిందో ఒకసారి కొలుచుకొని చూడండి. 3 ఇంచెస్ వచ్చింది నాకు. 3 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. అది 2.5 వచ్చింది. అది బుట్ట చేయి కాబట్టి అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. అయితే నార్మల్ హ్యాండ్ అయితే ఖచ్చితంగా 3.5 వస్తుంది. పెద్ద బ్లౌజ్ వాళ్ళకి 3.5, కొంచెం హెవీగా ఉన్న వాళ్ళకి, నార్మల్ వాళ్ళకైతే 3 ఇంచెస్ సరిపోతుంది. ఇక్కడ హాఫ్ ఇంచ్ ఖర్చులకి ఒక లైన్ పైన గీస్తున్నాను. అసలు పొడవు హాఫ్ ఇంచ్ ఖర్చులు. ఈ ఖర్చులతో కలిపి 3 ఇంచెస్ పెడుతున్నాను నేను ఇక్కడ. ఓకేనా? ఇక్కడ అదే 3 ఇంచెస్ ఇక్కడ కూడా పాయింట్ చేశాను. ఇప్పుడు 3 ఇంచెస్ని లైన్ గీసుకుంటున్నాను. ఇక్కడ చూసారా, ఈ స్ట్రైట్ లైన్ ఉంది కదా, ఈ స్ట్రైట్ లైన్ మీద ఆమ్ రౌండ్ లూజ్ తీసుకోవాలి. ఎప్పుడైనా ఆమ్ రౌండ్ లూజ్ అనేది బ్యాక్ పార్ట్కి వెళ్ళి చెక్ చేసుకోండి. ఈ ఆది బ్లౌజ్ ఉంది కదా, ఈ ఆది బ్లౌజ్కి బ్యాక్ పార్ట్కి వెళ్ళి ఖర్చులతో సహా ఇలా పట్టుకోండి. ఇలా చూడండి, ఇలా కొలవాలి. ఇలా ఖర్చులతో సహా పట్టుకొని ఇలా కొలవాలి. మ్యాక్సిమం నడుం లూజ్ ఎంత ఉంటుందో అంతే వస్తుంది. ఆమ్ రౌండ్ లూజ్ కూడా చూసారా 8.2 వచ్చింది. మనకు నడుం లూజ్ కూడా 8.2నే. అది డాట్స్తో కలిపి 9.2 కదా, 1 పాయింట్ మైనస్ చేస్తే 8.2. నిన్నటి వీడియో చూడకపోతే కనుక నిన్నటి వీడియో చూడండి, అర్థమవుతుంది మీకు నడుం లూజ్ ఎంత వచ్చిందో. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 8.2 వచ్చింది. అదే 8.2ని ఇక్కడ మార్క్ చేసుకుందాం. ఇలా చూడండి, నేను ఎలా ప్లేస్ చేశాను టేప్ని, దాన్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇలా క్రాస్గా ఈ 3 ఇంచెస్ లైన్ గీసాను కదా, ఆ లైన్ మీదకి ఇక్కడ పైన ఖర్చులకి లైన్ గీసాను కదా, ఆ లైన్ మీద 8.2 పాయింట్ పెట్టండి. ఈ 8.2ని ఇలా పట్టుకొని చివరికి ఈ లైన్ మీద ఈ చివర ప్లేస్ చేయండి. ఇలా క్రాస్గా ఇలా ప్లేస్ చేసేసి ఇక్కడికి పాయింట్ పెట్టండి. ఎండింగ్ పాయింట్ పెట్టేసేయండి. పెట్టేసేసాక ఇప్పుడు చూడండి, నేను ఎలా అయితే పెట్టానో 8.2 నుంచి
దాన్ని ఇలా సగం చేయండి. టేప్ని సగానికి చేయండి, ఎందుకంటే మనకి ఆమ్ రౌండ్ అనేది కర్వ్ ఎలా తీయాలో చూపిస్తున్నాను నేను ఇక్కడ. సగానికి చేసాం కదా, ఇప్పుడు మళ్ళీ టేప్ని ఇలా పెట్టేసేసి మళ్ళీ ఈ సగం పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ దగ్గర ఫింగర్ పెట్టండి. ఈ సగం పాయింట్ దగ్గర ఫింగర్ పెట్టి ఇలా టేపుని మడతెట్టండి. మళ్ళీ సగం చేయాలి. సగాన్ని చేసాం కదా, దాని సగంలో సగం చేయాలి. మళ్ళీ ఇలా సగాన్ని పాయింట్ చేయండి. ఇలా మార్క్ చేసేసుకుంటే మనకి కర్వ్ అనేది నీట్గా వస్తుంది. ఇక్కడ 1 ఇంచ్ వదిలేయండి. ఇది చూడండి, ఇక్కడ 1 ఇంచ్ అనేది వదిలేసి పాయింట్ చేయండి. ఈ పాయింట్స్ అన్నీ మీకు అర్థమైనాయి అనుకుంటున్నాను నేనైతే. మీకు అర్థం కాకపోతే మళ్ళీ నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ బ్లౌజ్ కటింగ్లో. ఇలా చూడండి, ఈ 1 పాయింట్ ఉంది, వదిలేసిన పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ నుంచి ఈ చివరి పాయింట్కి కర్వ్ స్కేల్ కలిసేటట్టు పెట్టండి. ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది కదా, కర్వ్ స్కేల్ని ఈ పాయింట్ చివరి పాయింట్, ఎందుకంటే ఇప్పుడు మనం కట్ చేసేది బ్యాక్ హ్యాండ్ అనమాట, బ్యాక్ సైడ్ వస్తుంది. ఇప్పుడు ఇవి కలిసేటట్టు కర్వ్ గీయండి. ఓన్లీ ఇక్కడ సగం వరకే గీయండి, మొత్తం గీయొద్దు, ఓకేనా. ఇక్కడ సగం వరకే కర్వ్ గీయండి. నెక్స్ట్ వచ్చేసేసి ఇలా టర్న్ చేసేసి, నేను కర్వ్ స్కేల్ని ఎలా ప్లేస్ చేస్తున్నానో కూడా పర్ఫెక్ట్గా చూడండి. ఇలా టర్న్ చేసేసి ఇలా కర్వ్ ఈ పాయింట్ పెట్టాం కదా మనం ఎగ్జాక్ట్లీ 8.2కి, ఆ పాయింట్కి ఈ పాయింట్కి కలిసేటట్టు కర్వ్ గీసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు అర్థమైంది కదా. ఇప్పుడు హ్యాండ్ కర్వ్ అనేది వచ్చేసింది. ఇప్పుడు హ్యాండ్ లోతు తీయాలి. ఎలా తీయాలి, చిన్న సైజు బ్లౌజ్ వాళ్ళు కాబట్టి 1/2 ఇంచ్ సరిపోతుంది. ఈ మిడిల్ పాయింట్ పెట్టాం కదా, ఇప్పుడు ఈ మిడిల్ పాయింట్కి ఒక 1/2 ఇంచ్ కలుపుతూ ఇలా పాయింట్ చేయండి. ఇలా పాయింట్ చేసేసి యాజ్ ఇట్ ఈస్గా కర్వ్ స్కేల్ ఇందాక మనం ఎలా యూజ్ చేసాం, ఫస్ట్ ఇలా పెట్టాం, అలానే ఈ 1/2 ఇంచ్ పాయింట్ ఉంది కదా, ఆ పాయింట్ కలిసేటట్టు ఇలా మార్క్ చేయండి. ఓకే కదా. ఇప్పుడు కర్వ్ స్కేల్ ఇలా టర్న్ అవ్వాలి. ఇలా టర్న్ చేసేసి మళ్ళీ ఈ పాయింట్ దగ్గర కలిసేటట్టు కర్వ్ గీయండి. ఇలాగా రివర్స్ ఎస్ పాయింట్ రావాలి, కొత్తగా రావాలన్నమాట. అలా వస్తే ఫ్రంట్ లోత్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మీకు ఇప్పుడైతే హ్యాండ్ కర్వ్, హ్యాండ్ లోతు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మళ్ళీ నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా చెప్పేస్తాను. ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చేసేసి ఇది ఉంది కదా, ఈ చివరి కుట్టు ఉంది కదా, ఈ కుట్టు దగ్గరికి ఎంత ఉందో కొలుద్దాం. ఈ కుట్టు దగ్గరికి వచ్చేసి వీళ్ళకి 6 ఇంచెస్ ఉంది. అదే 6 ఇంచెస్ హ్యాండ్ లూజ్ ఇక్కడ పెట్టండి. 6 ఇంచెస్ ఒక పాయింట్, 2 ఇంచెస్ ఖర్చులకి ఒక పాయింట్, ఇక్కడ కూడా 2 ఇంచెస్ మీకు క్లాత్ ఉంటే ఇక్కడికి కూడా ఖర్చులకి ఒక పాయింట్ వస్తుంది, చూసుకోండి. ఇప్పుడైతే క్లాత్ లేదు కదా, మనకి అతుకులు పడతాయి అన్నమాట. అది స్టిచ్చింగ్లో అతుకులు ఎలా వేయాలో చూపిస్తాను, మిస్ కాకుండా వచ్చే వీడియోలు కూడా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇదండి ఇట్లా. ఇప్పుడు హ్యాండ్ అనేది మనకి పర్ఫెక్ట్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు అర్థమైంది కదా, హ్యాండ్ లోత్ ఎలా తీయాలి, హ్యాండ్ కర్వ్ ఎలా తీయాలి. ఇలా హ్యాండ్తో గీసుకునే అలవాటు ఉంటే గీసేసుకోండి. అలవాటు లేని బిగినర్స్ అయితే ఇలా ఆమ్ రౌండ్ స్కేల్ హెల్ప్తో మీరు ఆమ్ రౌండ్ ఇట్లా కర్వ్స్ అన్నిటికీ పనికొస్తుంది. ఆమ్ రౌండ్ స్కేల్ మాత్రం ఖచ్చితంగా కొనుక్కోండి. ఓకేనా. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకుందాం. ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేయాలి. ఇటు సైడ్ చివరి క్లాత్ని, ఈ చివరి లైన్ మార్కింగ్ ఉంది కదా, అటు కట్ చేయండి. ఫ్రెండ్స్, హ్యాండ్ కటింగ్ చూసారు కదా, ఇప్పుడు చూడండి, ఇవి ఓపెన్స్ చేసేద్దాం. ఈ ఖర్చుల దగ్గర ఘాట్లు పెట్టుకుందాం. మళ్ళీ ఇటు సైడ్ ఖర్చులకు కూడా ఘాట్లు పెట్టేద్దాం. ఖర్చులకు ఘాట్లు అయితే ఖచ్చితంగా పెట్టుకోండి, మీకు స్టిచ్చింగ్ అప్పుడు చాలా యూజ్ అవుతాయి. ఇది మిడిల్ పాయింట్ కూడా ఘాట్లు పెట్టేద్దాం. ఓకేనా. ఇప్పుడైతే హ్యాండ్ ఓపెన్ చేస్తున్నా చూడండి, 2 లైన్స్గా ఓపెన్ చేస్తున్నాను. ఓకేనా. ఓపెన్ చేశాక ఇప్పుడు మనం హ్యాండ్ లోత్ తీసుకున్నాం కదా, ఓన్లీ 2 పార్ట్స్కి వచ్చేలాగా హ్యాండ్ లోత్ కట్ చేయండి. ఇలా చూడండి, హ్యాండ్ లోత్ కట్ చేసేటప్పుడు చెయ్యి ఇలా చూడండి ఎంత కొత్తగా వచ్చిందో, రివర్సెస్ లాగా ఇంత కొత్తగా నీట్గా వస్తేనే మనకి హ్యాండ్ కర్వ్ అనేది మంచిగా వస్తుంది. ఎక్కడ బుంగలు రావు, ఫ్రంట్ బ్యాక్. ఇది ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి నేను F అని రాసుకుంటున్నాను. స్టిచ్చింగ్ అప్పుడు బాగా యూజ్ అవుతుంది F అనే లెటర్. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి ఫ్రంట్ హ్యాండ్ అనేది కర్వ్ ఇట్లా వస్తేనే ఇది ఈ క్లాత్ చూసారా కట్ అయింది, ఎంత షార్ప్గా నీట్గా వచ్చిందో. అలా నీట్గా వస్తే మీకు హ్యాండ్ పర్ఫెక్ట్గా కటింగ్ వచ్చినట్టే.
మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసేయండి. మీరైతే ఈరోజు మొత్తం ఒక 4-5 టైమ్స్ ఈ హ్యాండ్ కటింగ్ అనేది నేర్చుకోండి. 1-2 సార్లు బ్యాక్వర్డ్ చేసుకుంటూ మరీ నేర్చుకోండి. నేను యూట్యూబ్ చూసి నేర్చుకున్నాను కదా, నేర్చుకునేటప్పుడు ఇంతే బ్యాక్వర్డ్ చేసుకుంటూ ఎలా కట్ చేసింది, ఎట్లా కట్ చేసింది అని చూసుకుంటూ నేర్చుకున్నాను అనమాట. మీరు అలానే కట్ చేసి నేర్చుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ.